మహాదేవుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క మహాకృప మన తోడుగా ఉన్నది కనుక ప్రతి దినము ఒక దినముగా ఎంచుకుని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కదా. ఈ అనుగ్రహంలో ప్రతి ఒక్కరము లెగిసి మనము దేవుణ్ణి ఆరాధించాలి, ప్రార్థించాలి, గణపరచాలి. దేవుని పట్ల మనకు విశ్వాసముతో నమ్మకముతో ఉంటే దేవుడు అద్భుతం మన పక్కన చేస్తాడు, మన పక్షం నుండి చేస్తాడు కదా. చాలామంది చాలా విషయాల్లో మరి వారి కుటుంబంలో శోధనలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతూ బాధపడుతూ ఉంటున్నారు. వారి విషయంలో నేను ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాను. కానీ మీరు కూడా ఉదయం లేచి తప్పక ప్రార్థించండి. దేవుని యొక్క మహాకృప మీకు తోడేండి నడిపిస్తుంది. ఎంతోమంది ఎన్నో రీతిలుగా వారు భయంకరమైనటువంటి శోధనలో పడిపోతూ ఉన్నారు. కాబట్టి ఆ శోధన నుంచి బయటికి రావాలని దేవునికి సాధ్యము, సమస్తము ఆ కార్యంలో దేవుడు జరిగిస్తాడు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. ఇక మీదట నీవు ఎవరికి భయపడవు, ఎందుకంటే యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇంకా చూడండి, యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. ఇంకా మీదట మనం ఎవరికి భయపడవసరం లేదు. దేవుడే మనకు తోడుగా ఉంటే ఎవరికండి భయపడేది? ఎవరి గురించి మనం ఇది చేయాలి? వాగ్దానం మన జీవితంలో నెరవేర్చులాగునా మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన అనేది చాలా బలంగా ఉండాలి. ఆ ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవుని యొక్క మహాకృప, మహాశక్తి నిన్ను ఆశ్రయిస్తుంది. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి మనము సందేహం చేయకూడదు. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని ఏం చేయాలి? నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించాలి. విశ్వాసము వలన బలము పొందుతామన్నమాట. అందుచేతనే అది అతనికి మనం నీతిగా ఎంచబడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడైతే విశ్వాసం వలన నమ్ముతామో అది మనకు నీతిగా ఎంచబడుతుంది, నీతిమంతులుగా ఎంచబడతాం. దేవుని యొక్క మాటను ఏది కూడా మనము మరి అనాలోచనగా తీసి పాడేయకుండా ఖచ్చితంగా విశ్వాసంతో నమ్మితే అది మనకి నీతిగా ఎంచబడి దేవుని యొక్క అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. అబ్రహాం చూడండి, మరి ఆయన మాట స్వరం విని వచ్చింది. ఆయన విశ్వాసంతో నమ్మాడు. మృతులమైనటువంటి శరీరంను కూడా ఆయన మరి సారా కూడా మరి మృతులైన గర్భం కూడా దేవుడు తెరిచాడు. ఇంత గొప్ప ఇది కార్యం చేసాడండి. దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. సమస్తము ఆయనకు సాధ్యమే, చేయగల సమర్థుడు అని మనం నమ్మి విశ్వసిస్తే ఈ కార్యాలన్నీ కూడా మనం చూడగలుగుతాం. ఇంకా మీదట నీవు ఎవరికి భయపడవు, ఎందుకంటే యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయమందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వేలాది స్తుతి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి కాడి, ప్రతి శోధన, ప్రతి అంధకారంలో ఉన్న ప్రతి కట్లను కూడా యేసు నామములో తెగిపోవును గాక. ప్రతి మరి విధమైనటువంటి రోగ వ్యాధి వ్యసనాలు చేతబడి చిల్లంగి భానుమతి క్రియలు యేసు నామములో కాలిపోవును గాక. ప్రతి శోధన పోవును గాక. అద్భుతం చూసుదురు గాక అని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ప్రభా యేసు నామంలో పొందుకున్నారు గాక. భయంకరమైన శోధన రోగాలైన యేసు నామంలో విడుదల పొందుకుందురు గాక అని ప్రార్థన చేస్తున్నా తండ్రి. మీ సహాయం చేయండి ప్రభా, మీరు ఆదరించండి, కృప చూపించండి తండ్రి. నీ దాసుల మీద, నీ దాసురాల మీద నీ ఆత్మను కుమ్మరించి తండ్రి, ప్రతి అడుగు పెట్టే స్థలాలు ఎక్కడ ప్రార్థిస్తారు అక్కడ అద్భుతం జరగాలి ప్రభా. నీకు నీ అభిషేకం ఉంచండి. వారికి ముందు మీరు నడమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. రాజుల కొరకు, లీడర్ల కొరకు, అధికారులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నా. ఎంతమంది ఏ రీతిలుగా సమాజంలో ఉన్నారో వారందరికీ ఏ విధమైన సహాయం కావాలి, మంచి జ్ఞానముతో పరిపాలించే నాయకులు మీరు ఏర్పరిచిన వారికి మంచి జ్ఞానంతో నడిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నాయన తండ్రి, బీదలు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, ఓచకాలు చేతులు వారు, పనికిరాని విధవరాలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వారందరూ మీ ఆత్మశక్తిని కుమ్మరించి సహాయం చేయండి ప్రభు. యెరూషలేము ఒక పట్టణం కొరకు ప్రార్థిస్తున్నా, సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి. మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. మీ అడుగు జడలో నింపమని ప్రార్థిస్తున్నాను. నీ కృప, నీ ఆదరణ శక్తిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నా తండ్రి. మీరు తోడు ఉండండి అయ్యా.
నీ ఆదరణ దయచేయండి ప్రభా. ప్రతి రాష్ట్రంలో మీరు ఈ దేశమంతా వ్యాపించి ఉన్న మహానీయుడ, మహాగణుడ, నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే అలా చేయటం మరి అనేక వీడియోలకి వెళ్తుంది కదా వీడియో. ఎవరైనా ఒక్కరైనా శోధనలో ఉన్నటువంటి వారు విడుదల పొందుకుని దానికి ప్రతిఫలం మీరు కూడా పొందుకుంటారు. ఆమెన్.